ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ ఉద్దేశంతో తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారు? ఆప్షన్ 1 బాల గంగాధర్ తిలక్ స్మారక నిర్మాణానికి. ఆప్షన్ 2 భారత స్వతంత్ర సమరానికి సహాయానికి. ఆప్షన్ 3 ప్రపంచ యుద్ధంలో మరణించిన కుటుంబాలకు సహాయానికి. ఆప్షన్ 4 కాంగ్రెస్ జిల్లా కార్యాలయ నిర్మాణానికి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ పత్రికను గాంధీజీ నడపలేదు? ఆప్షన్ 1 యుగాంతర్. ఆప్షన్ 2 నవజీవన్. ఆప్షన్ 3 హరిజన్. ఆప్షన్ 4 ఇండియన్ ఒపీనియన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, రౌలత్ చట్టం చేయడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల. ఆప్షన్ 2 వార్తాపత్రికలను నియంత్రించడానికి. ఆప్షన్ 3 జాతీయ కాంగ్రెస్ను నియంత్రించడానికి. ఆప్షన్ 4 రాజ్యాంగ సంస్కరణల కోసం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది? ఆప్షన్ 1 చంపారన్ సత్యాగ్రహం. ఆప్షన్ 2 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. ఆప్షన్ 3 రైతు ఉద్యమం. ఆప్షన్ 4 రౌలత్ సత్యాగ్రహం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన సంవత్సరం? ఆప్షన్ 1 1915. ఆప్షన్ 2 1920. ఆప్షన్ 3 1907. ఆప్షన్ 4 1917. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో 13 ఏప్రిల్ 1919 ఎందుకు అత్యంత దుర్దినం? ఆప్షన్ 1 భగత్ సింగ్ను ఉరితీశారు. ఆప్షన్ 2 కొమగటుమారులోని ప్రయాణికులను చంపారు. ఆప్షన్ 3 జలియన్ వాలా బాగ్ సామూహిక హత్యాకాండ జరిగింది. ఆప్షన్ 4 చౌరీ చౌరా ఉదంతం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ. ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 3 చిత్తరంజన్ దాస్. ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు? ఆప్షన్ 1 విప్లవకారులకు కాంగ్రెస్లోకి ఆహ్వానించకపోవడంతో. ఆప్షన్ 2 శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్ అంగీకరించడంతో. ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్ కాంగ్రెసు వీడడంతో. ఆప్షన్ 4 శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం? ఆప్షన్ 1 చంపారన్ సత్యాగ్రహం. ఆప్షన్ 2 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. ఆప్షన్ 3 ఖేడా ఉద్యమం. ఆప్షన్ 4 రౌలత్ సత్యాగ్రహం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది? ఆప్షన్ 1 భారత జాతీయ కాంగ్రెస్. ఆప్షన్ 2 సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 3 మద్రాస్ మహాజనసభ. ఆప్షన్ 4 ఇండియన్ అసోసియేషన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ స్థాపించింది ఇక్కడ రోజును ప్రత్యక్ష చర్య దినంగా. ఆప్షన్ 1 సెప్టెంబర్ 16, 1946. ఆప్షన్ 2 డిసెంబర్ 16, 1946. ఆప్షన్ 3 ఆగస్టు 16, 1946. ఆప్షన్ 4 మార్చి 16, 1946.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ దేన్ని దివాలా తీస్తున్న, ఇక్కడ బ్యాంకు కాదు, బ్యాంకు తరువాయి తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు. ఆప్షన్ 1 క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలు, ఆప్షన్ 2 క్రిప్స్ ప్రతిపాదనలు, ఆప్షన్ 3 మాంటేగ్ ప్రతిపాదనలు, ఆప్షన్ 4 మౌంట్ బాటన్ ప్రణాళిక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనల్ అవార్డు అంటే, ఆప్షన్ 1 బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణకు ఏకపక్షంగా తీసుకున్న చర్య. ఆప్షన్ 2 భారత జాతీయ కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఒప్పందం, ఆప్షన్ 3 గాంధీజీ అంబేద్కర్ల మధ్య ఒప్పందం, ఆప్షన్ 4 వివిధ పార్టీలు కాంగ్రెస్ మధ్య ఒప్పందం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న స్వతంత్ర సమర యోధులు ఎవరు ఆంధ్ర బ్యాంకు స్థాపకులు? ఆప్షన్ 1 కాళీనాడుని నాగేశ్వరరావు, ఆప్షన్ 2 జయదేవర కాళేశ్వరరావు, ఆప్షన్ 3 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 4 కొండా వెంకటప్పయ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న ఏ నాయకుడు మొదటిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ఆప్షన్ 1 మహమ్మద్ ఇక్బాల్, ఆప్షన్ 2 మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ 3 మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 4 సయ్యద్ అహ్మద్ ఖాన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రామ్సే మెక్ డొనాల్డ్, ఆప్షన్ 2 క్లెమెంట్ ఆర్టీ, ఆప్షన్ 3 విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ 4 ఎడ్మండ్ ఐర్క్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? ఆప్షన్ 1 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ 2 రెండో రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ 3 మూడో రౌండ్ టేబుల్ సమావేశం, ఆప్షన్ 4 మొదటి మూడో రౌండ్ టేబుల్ సమావేశాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది? ఆప్షన్ 1 బెంగాల్ విభజన 1906, ఆప్షన్ 2 సైమన్ కమిషన్ 1925, ఆప్షన్ 3 గాంధీజీ-ఇర్విన్ ఒప్పందం 1931, ఆప్షన్ 4 క్రిప్స్ రాయబారం 1942. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గాంధీజీకి సంబంధించని ఉద్యమం? ఆప్షన్ 1 సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ 2 శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ 3 హోమ్ రూల్ ఉద్యమం, ఆప్షన్ 4 క్విట్ ఇండియా ఉద్యమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాని వారు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 అక్బర్ హైదరీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఒకవేళ